హలో ఎవ్రీవన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్ట్కి సంబంధించిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 6,589 క్లర్క్ పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక పోస్ట్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th August 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th August 2025 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 సంవత్సరాలు. ఓబీసీ మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 31 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 33 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వికలాంగులు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 38 సంవత్సరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించి చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 3 విధాలుగా కండక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ మెయిన్ ఎగ్జామ్, థర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఫస్ట్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్, 100 మార్కులకు. టైం డ్యూరేషన్ అనేది 60 నిమిషాలు ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ అనేది నవంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది 190 క్వశ్చన్స్, 200 మార్కులకు గాను. టైం డ్యూరేషన్ అనేది 160 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాలు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్లో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. నాన్ వర్బల్ టెస్ట్ మరియు వర్బల్ టెస్ట్ మొత్తంగా 50 మార్కులకు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కేటగిరీ పరంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారు 750 రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారు అయితే ఎలాంటి అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ శాలరీ, బేసిక్ పే, డిఆర్ఆర్స్, హౌస్ రెంట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ అన్నీ యాడ్ చేసి 26,730 నుంచి 46,000 వరకు ఇస్తారు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ మీకు వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే అప్లికెంట్స్ ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన గైడ్లైన్స్ పూర్తిగా చదివాక అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.